వెల్కమ్ టు సైరా మీడియా. కొందరికి అంటే పితృపక్షాల గురించి ఎన్నో అంటే సందేహాలు ఉంటాయి. అసలు అంటే ఏంటి, అప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి, ఎన్ని రోజులు చేయాలి, ఎలాంటి దానాలు చేయాలి, ఇలాంటివన్నీ ఎన్నో సందేహాలు కొందరిలో ఉండిపోతాయి. సో అలాంటి విషయాలను మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు శివశాస్త్రి పంతులు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. పంతులు గారు, మరి అసలు పితృపక్షాలు అంటే ఏంటి? అమ్మ, పితృపక్షాలు అంటే పేర్లోనే ఉంది మనకు. పక్షము అంటే 15 రోజులు, పితృవులు అంటే మన పెద్దలు, మన పూర్వీకులు. కాబట్టి పితృపక్షాలు అంటే ఈ 15 రోజులు కూడా మన యొక్క పూర్వీకులను ఆరాధన చేసుకోవడం, లేదంటే వారిని జ్ఞాపకం చేసుకోవడం, వీటినే మనం పితృపక్షాలు అని అంటాం. పంతులు గారు, మరి పితృపక్షంలో పాటించవలసిన నియమాలు ఏంటి? అమ్మ, పితృపక్షంలో పాటించవలసిన నియమాలంటూ కూడా పర్టికులర్గా అన్నట్టు విశేషంగా ఏముండవు. కాకపోతే ఏంటంటే మన యొక్క పూర్వీకుల పేరు పైన దాన ధర్మాలు చేసుకోవడము, వారిని గుర్తు చేసుకోవడము. అందులో మళ్ళీ ఏంటంటే మనకు ఈ 18వ తారీఖు నుంచి మనకు పితృపక్షాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి. అందులో భాగంగా ఏంటంటే 18వ తారీఖు మధ్యాహ్న సమయం నుంచి మనకు పక్షాలు ప్రారంభమవుతున్నాయి. కానీ మనం అందరం కూడా ప్రారంభించుకోవడం 19వ తారీఖు నుంచి చేసుకుంటాము. ఈ 19వ తారీఖు నుంచి అమావాస్య వరకు, దాన్నే మనం ఏమంటామంటే పెద్ద అమావాస అని చెప్పేసి అంటాము, మహాలయ అమావాస అంటాము. ఈ పక్షాలను కూడా మహాలయ పక్షాలు అని చెప్పేసి కూడా అంటాము. కాబట్టి ఏంటంటే ఇందులో మనం ఇవన్నీ 15 రోజుల పట్టుకు మనం పెద్దలను ఆరాధించుకుంటూ ఏదో ఒక రోజు మన వీలును బట్టి పెద్దలకు చేసుకోవడాన్ని ఈ మహాలయ పక్షాలు అని చెప్పేసి అంటారు. మరి పితృపక్షాలలో ఎలాంటి దానాలు చేయాలి అంటే కొందరు అంటుంటారు కదా, ఇంట్లో పెద్దవాళ్ళు ఇవ్వాలి అంటే ఇంటికి పెద్ద కొడుకు కానీ అలా వాళ్ళు ఇవ్వాలి అంటుంటారు కదా, మరి ఎవరు ఇవ్వాలి పంతులు గారు? అమ్మ, అయితే ఏంటంటే ఈ దానాలు వచ్చేసరికి మీరు అన్నట్టుగా కొంతమంది ఏంటంటే సెంటిమెంట్స్ చాలా ఉన్నాయి. మన ఇండియాలో సెంటిమెంట్స్ కంటే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది మన ఇండియా అనేది. సో కాబట్టి ఏంటంటే సెంటిమెంట్స్ చాలా ఉన్నాయి. శాస్త్రాన్ని ఏంటంటే మనము ఈ యొక్క హైందవ ధర్మం ఏదైతే మనకు చెప్తుందో, శాస్త్రం ఏమైనా చెప్తుందో దాన్ని మనం కరెక్ట్గా పాటించుకుంటే సెంటిమెంట్స్ అనేవి మనకు ఉండవు. అయితే అందులో ఏంటంటే ఈ 15 రోజులు కూడా పెద్దలు ఇవ్వాలని ఏం లేదు, ఇంటికి పెద్దవాళ్ళు ఇవ్వాలని ఏం లేదు. 3 కొడుకులు ఉన్నారనుకోండి, ఒక అతనికి 3 కొడుకులు ఉన్నారు, అతను కాలం చేశాడు, ఎప్పుడో కాలం చేశాడు, ఇప్పటికో 5-6 సంవత్సరాలు అయిపోతుంది, వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటా ఉన్నారు, ఈ యొక్క పితృపక్షంలో చేసుకుంటా ఉన్నారంటే 3 కూడా దానం ఇవ్వచ్చు, ఎలాంటి సందేహం లేదు. 3 కూడా ఎవరంతట్లో వాళ్ళు దానం ఇవ్వచ్చు, లేదంటే అందరూ కలిసి ఒకటేసారి దానం ఇవ్వచ్చు, అలాంటి సందేహం ఏమి లేదు. ఎవరైనా దానం ఇవ్వచ్చు. కాకపోతే దానంగా ఏమి ఇవ్వాలి అని అంటే మనకు మీకు తోచిన విధంగా మీ శక్తి కొలది, మీ దగ్గర అన్ని విధాలా మీరు స్థిరపడి బాగా ఉన్నారంటే ఒక బియ్యం బస్తా దానం ఇవ్వండి పంతులు గారికి, ఒక నెల మొత్తం తింటాడు, మిమ్మల్ని యాద చేసి మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. పలానా వాళ్ళు వాళ్ళ నాన్నగారి పేరు మీద లేదా వాళ్ళ పెద్దల పేరు మీద పంతులు గారికి ఒక 25 కిలోల దానం ఇచ్చారప్ప నాకు అని చెప్పేసి తిన్నంత వరకు కూడా యొక్క అర్చకుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని తింటా ఉంటాడు. సో ఏమవుతుందంటే దాని యొక్క పుణ్యం అనేది మీకు వస్తుంది. సరే, కొద్దిగా పేదవాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా బాగాలేదు, స్థిరపడలేదు, కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ ఏం అవసరం లేదు, మీకు తోచిన విధంగా ఒక కేజీ రైస్ ఇవ్వండి. అది కూడా లేదు, ఇబ్బంది ఉందంటే ఒక 1/2 కేజీ ఇవ్వండి. అది కూడా లేదు అంటే మీ పెద్దల పేరు పైన మనకు మామూలుగా హిందూ దేవాలయంలో వెళ్తా ఉంటే గుళ్ళలో పులిహోర పొట్లాలు దొరుకుతాయి. ఆ పులిహోర పొట్లాలైనా సరే ఒక 10 తీసుకొని 10 రూపాయలకు పొట్లం ఇస్తారు. ఆ 10 రూపాయలకు పొట్లం యొక్క 10 తీసుకొని వెళ్ళి అక్కడ బయట ఉండే ఆ యొక్క అర్చకులకి కాకుండా బయట ఉండే మనకు గుడి మెట్ల దగ్గర అక్కడిక్కడ కొంతమంది అడుక్కునే వాళ్ళు ఉంటారు. చాలా కష్టాలలో ఉండి వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఒక్క పూట కూడా తిండి దొరకడం వాళ్ళకు చాలా కష్టం. కాబట్టి అలాంటి వాళ్ళకు మీరు దానంగా ఇచ్చిన అర్చకుడికి ఇచ్చినంత పుణ్యం మీకు వస్తుంది. కేవలం పితృపక్షంలో దానం అంటే కేవలం పంతులకు ఇవ్వాలి అవన్నీ ఏమి లేదమ్మా. వారి పేరు పైన ఎవరికైనా ఇవ్వచ్చు. పంతులకే ఇవ్వాలి, పంతులకి ఇస్తేనే మోక్షం వస్తుంది, మిగతా వాళ్ళకి ఇస్తే రాదు, అలాంటి ఏమీ లేదు. పితృపక్షాలు అంటే ఏంటంటే దానం ఇచ్చేటప్పుడు ఒకరి యొక్క ఆకలి తీర్చడం అంతే. అందులో మనకు వివిధ రకాల దానాలు ఇస్తారు. ఎలాగంటే కొన్ని బియ్యము, కొన్ని పప్పులు, తర్వాత నిత్యావసర వస్తువులు, కొన్ని కూరగాయలు, అవన్నీ కూడా దానంగా ఇస్తారు. అదేవిధంగా కేవలము అర్చకులకు మాత్రమే అని కాదు, పంతులకు మాత్రమేనే కాదమ్మా, ఎవరికైనా సరే వారి పేరు మీద దానం ఇస్తే చాలా మంచిది. రోడ్డు పొంటి చాలా మంది మనకు కనబడతా ఉంటారు, వేసుకోవడానికి చొక్కా లేకుండా, కింద వేసుకోవడానికి పైంట్ లేకుండా చాలా మంది కనబడతారు. మతి స్థిమితంగా ఉండి కూడా, స్థిమితం లేని వారు కాదు, మతి స్థిమితంగా ఉండి కూడా చాలా మంది కనబడతారు. అలాంటి వారికి మీ యొక్క పూర్వీకుల పేరు పైన ఒక డ్రెస్ ఇప్పివ్వండి, చాలా పుణ్యం వస్తుంది. రోడ్డు పంటే చాలా మంది ఉంటారు, ఒక పూట కూడా తినలేని వారు, వారికి మీ పూర్వీకుల పేరు పైన ఇంత అన్నం పెట్టండి, చాలా పుణ్యం వస్తుంది. అంతేగాని చాలా మందిలో కూడా ఒక నమ్మకం ఏంటంటే పంతుల్లకి ఇవ్వాలి అని చెప్పేసి పంతుల్లకి ఇస్తున్నారు. కానీ బయట ఎవడన్నా వచ్చి అడిగినా కానీ నువ్వు పంతుల వారికి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి బయటికి తరిమేస్తున్నారు.
అలా తరిమేసి మీరు ఎంతమంది పంతులకి పితృపక్షాలలో దానం చేసినా దాని యొక్క ఫలితం అనేది మీకు రానే రాదు. భగవంతుడు దాన్ని మెచ్చనే మెచ్చడు. అదే మీరు ఆకలితో ఉన్నవాడికి ఆకలి తీరుస్తూ పంతులు గారికి ఎంతో దక్షిణ ఇచ్చి దండం పెట్టుకున్నా కానీ భగవంతుడు మిమ్మల్ని చాలా చాలా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచన్నా ఇది పాటిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే పంతులు గారు, మరి పితృపక్షాలు ఇచ్చి అంటే దానం చేసేటప్పుడు ఇంట్లో ఏం వండుకోరు, తినరు. అంటే దానం చేసి ఇంటికి వచ్చేంత వరకు ఇంట్లో ఉన్న మనుషులు కూడా ఏం అంటే నీళ్ళు కూడా ముట్టుకోరు. మరి ఇలా ఎందుకంటారు? అమ్మ, అయితే మీరు అడిగిన దానికి మనకు ఇప్పుడు ఎవరు పాటించట్లేదు కానీ పూర్వకాలంలో పాటించేవాళ్ళు. ఈవెన్ మా తాతగారు వాళ్ళు కూడా పాటించేవాళ్ళు. ఎలాగంటే ఇంట్లో అన్నము ఫుడ్ మొత్తము వంట రెడీ చేసిన తర్వాత, తయారైన తర్వాత ఎవరికో ఒకరికి ముందు తినిపించేవారు. బయటి వారికి ఎవరికో ఒకరికి దానంగా పెట్టేసి, లేదంటే వారికి భోజనం పెట్టి, ఒక అతిథి అంటాం కదా మనము, అతిథికి భోజనం పెట్టిన తర్వాతనే ఈ కుటుంబీకులందరూ తినేవాళ్ళు. అదొక ఆచారంగా ఉంది. చాలా మంచి ఆచారం అది. ఎందుకంటే మనం వండుకొని మనం తినడం వేరు, మనం వండుకుంది పక్కవాడికి పెట్టి తినడం వేరు. కాబట్టి ఏంటంటే మన పూర్వీకులు చెప్పిన విధంగా మీరు అన్నట్టుగా చాలామంది కూడా ఏంటంటే కనీసం ఈ 15 రోజులన్నా ఏం చేస్తారంటే ఆ యొక్క ఏదైతే వాళ్ళు భోజనం తయారు చేసుకుంటారో ఆ భోజనాన్ని పక్కన పెట్టేసి అర్చకుడికి కానివ్వండి ఎవరికైనా సరే దానంగా ఇచ్చిన దాకా వాళ్ళు స్వీకరించరు. దానంగా ఇచ్చినా కానీ స్వీకరిస్తారు. కాకపోతే అది మంచి పద్ధతే, నేను కాదని చెప్పను. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్లో చూసుకుంటే షుగర్, బీపీలు అవన్నీ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మీకు పంతులు గారు దొరకడం కానివ్వండి, మీరు పంతులు గారి దగ్గరికి వెళ్ళడం కానివ్వండి సమయం తీసుకుంటూ ఉంటుంది. మీ ఇంట్లో ఆ యొక్క భోజనం తయారయ్యేసరికి 10-11 అవుతుంది. మీరు పంతులు గారి దగ్గరికి వెళ్ళి కలిసి దానం ఇచ్చి వచ్చేసరికి 2 అవుతుంది. కాబట్టి ఏంటంటే మన యొక్క ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకొని, ఆరోగ్యాన్ని ఆలోచనలో పెట్టుకొని మీరు ఎవరైతే ఈ బీపీ, షుగర్ అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారు స్వీకరించవచ్చు. స్వీకరించకుంటేనే ఇవ్వాలంత అలా నియమం అయితే ఏమీ లేదు, స్వీకరించవచ్చు. కాకపోతే ఏంటంటే మనం వండుకున్న తర్వాత అందులో నుంచి కొద్ది భాగాన్ని తీసి వీరి పేరు పైన పక్కన పెట్టేసి మిగతాది మీరు స్వీకరించవచ్చు. తర్వాత తీసి పెట్టిన దాన్ని మంచిగా ఏదో హడావిడిగా కాకుండా ఒక శుభ్రతతోని దాన్ని మంచిగా ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి బయట ఎవరైతే ఉంటారో మనకు రోడ్డు పంటికి వచ్చేవారు, ఆకలితో ఉన్నవారు వారికి ఇచ్చినట్టయితే సరిపోతుంది. అంతేగాని నేను వారికి ఇచ్చిన దాకా నేను తినను అంటే వారి సమయానికి దొరకరు. ఆ సమయంలో ఏమవుతుంది, మీకు బీపీ, షుగర్ ఉంటుంది. మీరు ఇక్కడ కేటాయించే సమయాన్ని మొత్తం మిగతాది మొత్తం హాస్పిటల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అంత ఇబ్బంది ఏం అవసరం లేదు. మీకు ఎంతవరకైతే ఆధీనంలో ఉంటుందో అంతవరకే చేసుకుంటే చాలా మంచిది. విన్నారు కదా ఇప్పటి వరకు పంతులు గారు మనతో షేర్ చేసుకున్న విషయాలను. అంటే పితృపక్షాలు అంటే ఏంటి, ఇలాంటి ఎన్నో సందేహాలు అందరికీ తీరి ఉంటాయి. సో భక్తులందరూ అంటే గుళ్ళో చేయవలసిన ఏంటి, అలాగే ఆకలితోటి ఉండకుండా అంటే ఏమైనా తినొచ్చు అని కూడా చెప్పారు కదా. ఇప్పటి నుంచి అంటే కొన్ని కఠిన నియమాలను కొందరు పాటిస్తూ ఉంటారు. అలాంటి నియమాలను కాకుండా కొంచెం మీ హెల్త్ని కూడా చూసుకుంటారు అని అనుకుంటున్నాను. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.